రోడ్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. నిన్న మనం కళల గురించి కొంచెం తెలుసుకున్నాం. రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో, ప్రతి కళ ఫ్యూచర్ కాదు. ఫ్యూచర్ గురించి చెప్పేది కాదు. కానీ కొన్ని కళలు ఫ్యూచర్‌ని చెప్తున్నవి మన అనుభవంలో ఉన్నాయి. నెక్స్ట్ అలాగా ప్రతి కళ నీకు ఏదో విజ్ఞానాన్ని ఇవ్వట్లేదు. నీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయదు. కానీ కొన్ని సొల్యూషన్‌లు కళల ద్వారా వచ్చాయి. దీనికి డాక్యుమెంటెడ్‌వి సరే, మనుషుల్ని అడిగితే చాలా ఎక్స్‌పీరియన్స్‌లు చెప్తారు. కానీ డాక్యుమెంటెడ్ ఎక్స్‌పీరియన్సెస్ నేను చెప్పాను. అబ్రహాం లింకన్ డ్రీము, నెక్స్ట్ మార్క్ ట్వైన్ డ్రీము, అలాగే కొత్త విషయం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో, కొత్త విషయం కనుక్కోవడంలో ఉపయోగపడిన డ్రీమ్స్ మెండలీఫ్‌కి డేట్ టేబుల్ తయారు చేయడానికి, కాకులకి పెంజిన్ నిర్మాణం ప్రపోజ్ చేయటానికి అలా. సో, ఇప్పుడు అసలు జీవి అంటే ఏమిటి అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫర్దర్ మనం ప్రొసీడ్ అవ్వటానికి. ఇక్కడ కళలు, రకరకాల కళలు, ఈ కళలని అనాలిసిస్ దాని గురించి అండర్‌స్టాండింగ్ రావాలంటే ముందు జీవ జీవ్ అనే మాటని జీవం అంటారు కదా! జీవి అంటాం కదా! అయితే బయోలాజికల్ జీవికి సనాతన ధర్మంలో ఉండే లేదా స్పిరిచ్యువల్ సైన్సెస్‌లో ఉండే జీవికి డెఫినిషన్‌లో చాలా ఇంపార్టెంట్. డెఫినిషన్‌లో తేడా ఇంపార్టెంట్. మామూలు బయోలాజికల్ జీవం అంటే ఏంటంటే కొన్ని లక్షణాలు కలిగిన దాన్ని జీవి అంటారు. సో, జీవి అనేది ఒక ఎంటిటీ, ఒక సెపరేట్ వస్తువు, ఒక సెపరేట్ థింగ్. దానికి అది పర్టిక్యులర్‌గా ఇన్ కంపారిజన్ విత్ మిగతా వాటితో పోల్చుకుంటే, మిగతా మ్యాటర్‌తో పోల్చుకుంటే, మిగతా వస్తువులతో పోల్చుకుంటే, దానికో ప్రత్యేక లక్షణం ఉంటుంది. దానికి పెరుగుదల ఉంటుంది. దానికి తనను పోలిన జీవుల్ని ప్రత్యుత్పత్తి చేస్తుంది. ఆహారం తీసుకుంటుంది. విసర్జిస్తుంది. గాలి తీసుకుంటుంది. దానికి పుట్టుకుంటుంది. చావుంటుంది. మధ్యలో లైఫ్ అంటూ ఉంటుంది. ఇది బయోలాజికల్ జీవం. బట్ స్పిరిచువల్ జీవం అనేది ఒక డెఫినెట్ థింగ్ కాదు. ఇదొక సిస్టమ్. ఇదొక వ్యవస్థ. ఈ వ్యవస్థలో 4 పార్ట్‌లున్నాయి. ఒకటి ఫిజికల్ బాడీ. సో, మన శరీరం ఫిజికల్ బాడీ మాట. యాక్చువల్‌గా ఫిజికల్ బాడీనే జీవి అని చెప్పేస్తుంటారు. లక్షణాలుంటే చాలు. ఈ లక్షణాలుంటాయి. ఇందాక పేర్కొన్న లక్షణాలుంటే చాలు. దాన్ని జీవని బయాలజీ. సో, జీవ్ జీవం అని జీవి అని ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నాం అంటే సిస్టమ్ గురించి చెప్తున్నాం స్పిరిచువల్ సైన్స్‌లో. ముందు ఈ డెఫినిషన్ క్లియర్‌గా ఉంటే ఒక క్లారిటీ ఉంటుంది. అదర్‌వైజ్ ఏంటంటే బయాలజికల్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్ కలిసిపోయి సగం అర్థం అవుతుంది. సగం అర్థం కాదు. ఆ అర్థం అర్థం కాని మ్యాటర్ ఏదైతే మెమరీలో దాంట్లోంచి రకరకాల డౌట్‌లొస్తాయి. ఇవన్నీ రాంగ్ క్వెషన్సే తప్ప రైట్ క్వెషన్స్ కాదు. సో, బాడీ అంటే గురించి చెప్పక్కర్లేదు అనుకుంటున్నా. సో, ఫిజికల్ బాడీ మనం ఏదైతే మన శరీరం అవయవాలు, సమూహ వ్యవస్థ లేదా బాడీ. రెండోది ఆస్ట్రల్ బాడీ. దీన్ని సూక్ష్మ శరీరము ఇది బాడీ యొక్క ఎలిమెంట్ కంటే అతి సూక్ష్మమైన వాటితో మూలకాలతో ఏర్పడింది. ఇది దేనితో ఏర్పడిందో అదేంటయ్యా అంటే అతి సూక్ష్మమైనది. స్థూలమైనది కాదు. సూక్ష్మమైనది. కాషల్ బాడీ. కారణ శరీరం అంటారు దీన్ని. సో, అసలు పుట్టడానికి కారణం ఏమిటి? పోవడానికి కారణం ఏమిటి? మళ్ళీ జీవచక్రం అటువంటి కాషల్ బాడీ. ఇది ఇంతకంటే సూక్ష్మమైనది. ఆత్మ. ఈ దానికంటే సూక్ష్మమైనది. అంటే బాడీ కంటే బాడీ సూక్ష్మమైనది. దానికంటే కాషల్ బాడీ అంతకంటే ఇంకా సూక్ష్మమైనది. అంతకంటే సూక్ష్మమైనది. ఇంకా చెప్పాలంటే ఇది పరమాత్మలో భాగం. విశ్వమంతా నిండి ఉన్న ఏదైతే సత్యం అనుకుంటామో డివైన్ ఏదైతే హోల్‌నెస్ ఉందో దాని యొక్క చిన్న భాగం. సో, రైట్ ముందు ఈ క్లారిటీ వస్తే దీన్ని స్పిరిట్ అంటుంటారు. వాయిడ్ అంటారు. రకరకాలుగా సెల్ఫ్ చెప్తూ ఉంటారు కొన్ని. సో, రైట్ దీన్ని అర్థం చేసుకోవడం ఒక సిస్టమ్ గురించి చెప్తాను.
ఇది మనకి బాగా పరిచయం ఉన్న సిస్టమే. మొబైల్. మొబైలు, దాని కవరు, లోపలుండే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, దాని పీసీబీ, దాని స్క్రీను ఇవన్నీ ఏమిటి? బాడీ అనమాట. ఫిజికల్ బాడీ అనమాట. ఇదున్నంత మాత్రాన అది నడవదు కదా! త్వరగా మొబైల్ నడవడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉండాలి. ప్రోగ్రామ్స్ కూడా యాప్స్ అంటాం. సో, దాంట్లో ఏ యాప్స్ వేసుకున్నాం బట్టి ఆ మొబైల్ ఆహ్, ఆహ్, ఆ పనికొస్తుంది. సో, ఇవి సంస్కారాలు. ముఖ్యంగా ఈ యాప్స్ ప్రోగ్రామింగ్ ఏదుందో అది ఆస్ట్రల్ బాడీకి రిలేటెడ్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్లీ ద వర్డ్. సో, ఆ మొబైల్ యాపే ప్రపంచం. ఇంకంతటి యాప్ ఏం లేదు. యాప్ అనేది జస్ట్ ప్రోగ్రామ్స్ కింద తీసుకుంటాం. అదే ఇక్కడ హాస్టల్ పడి అని చెప్తాం. సో, ప్రోగ్రామ్స్ కూడా సర్టెన్ స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్‌లో తయారు చేయబడ్డాయి. అవి ఎగ్జిస్ట్ అయ్యాయి. ఆ ఎగ్జిస్ట్ అయినవి వాడుతుంటాం. మన యాప్ యొక్క ఐకాన్ ఏదో సింబల్ కనబడుతుంది గానీ, యాప్ మొత్తం చూసేది కాదు కదా! సో, హాస్టల్ పడి అలాంటిదన్నమాట. సో, బట్ ఇదే ప్రపంచం అనుకుంటే ఈ మొబైలే ప్రపంచం, ఇంకో ప్రపంచమే లేదనుకుంటే అని ఇగ్నోరెన్స్ ఉంది, అజ్ఞానం. ఆ అజ్ఞానంకి కారణం ఏమిటంటే సోషల్ బాడీ అన్నమాట. సో, ఈ మొత్తం సిస్టమ్‌ని వాడుతోంది ఎవరు? యూజర్ అన్నమాట. సో, యూజర్ అలా ఫీల్ అవుతాడు. ఏమిటి? ఇదే ప్రపంచం, ఇంకో ప్రపంచం కాకుండా ప్రస్తుతం ప్రపంచం అలాగే నడుస్తోంది గదా! ప్రస్తుతం ప్రపంచం అంతా మొబైల్ ప్రపంచం. అదే నా ప్రపంచం అన్నమాట. అదే నా ప్రపంచం కాదండి. ఏదో వస్తువు కింద వాడుతున్నానండి అని అర్థం. దానికి 2 సపోజు నీ సెల్లు నీకు ఇంట్లోనే పెట్టావు. నీకు తెలుసు. అది కనబడకుండా కూడా పోయింది. ఇంట్లో ఉంది గదా అని ధైర్యంగా ఉంటావా? వెతుక్కుంటావు కదా! ఎక్కడ పోయిందో అని టెన్షన్ పడతావు గదా! సో, ఆ టెన్షన్ అంతా ఏంటి? అది ప్రపంచం అని. అదే ప్రపంచం, అది లేకపోతే లేదన్నట్టుగా. నిజానికి సెల్లే లేకుండా కొన్ని లక్షల మిలియన్ ఏళ్ళు గడిచింది గదా! మన ప్రపంచం. అంటే సెల్ వాడొద్దని నేను అనట్లేదు. కానీ అదే ప్రపంచం కాదు కదా! సో, యూజరు అదే ప్రపంచం అనుకున్నాడంటే ఓ సెల్ పోయింది. కొత్త సెల్ మళ్ళా కొనుక్కుంటాం. లేకుండా ఉండలేను. సెల్లు జాగ్రత్తగా చూసుకుంటాం. వస్తువుని జాగ్రత్తగా చూసుకుంటుంటాం. ఇక చర్చ అయిపోతే టెన్షను. ఇదంతా ఏంటి? అదే ప్రపంచం అయిపోయిన ఇగ్నోరెన్స్‌లోంచి వస్తోంది. వాట్ నీడ్ టు బి డన్ యూ హావ్ టు డూ అంతే. దాన్ని ఎంత వాడాలో అంత వాడతావు. దాన్ని ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో జాగ్రత్త పెట్టుకుంటావు అంతే. కానీ అది మెంటల్ వర్రీ స్టేట్‌లోకెళ్తుందంటే ఏంటంటే, నువ్వు ఆ మొబైల్‌తోనూ, అటువంటి యాప్స్‌తోనూ నువ్వు ఐడెంటిఫై చేయబడ్డావు. నువ్వు ఐడెంటిఫై చేయబడ్డావు కాబట్టి నీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటున్నావు. సో, ఆ మళ్ళీ మళ్ళీ కారుకోవడానికి కారణం కింద అవుతుందది. మొబైల్ రావడానికి కొత్త మళ్ళా యాప్స్ వాడటానికి. కొత్త మొబైల్ కొన్నా నువ్వేం చేస్తావు? అలవాటున్న యాప్స్‌ని మళ్ళా ఇన్‌స్టాల్ చేసుకుంటావు. ఇంతకుముందు వాడిన యాప్స్ కాకుండా కొత్త యాప్స్ పెట్టుకుంటావా? మళ్ళీ ఏదైనా అవసరమైతే కొత్తగా యాప్ కూడా యాడ్ చేస్తుంటావు దానికి. సో, సంస్కరణలు అలా ఉంటాయి. సో, ఇదనమాట. సో, ఇప్పుడు క్లియర్‌గా అర్థమై ఉంటుందనుకుంటాను. సో, స్పిరిచ్యువల్ సైన్సెస్‌లో జీవి అనే దానికిను, బయాలజికల్ జీవికి తేడా ఉంది. మొదటి పాయింటు. తర్వాత ఈ జీవిని అర్థం చేసుకోవడానికంటే ఇది 4 కాంపోనెంట్స్ ఉంటాయి. దాంట్లో బాడీ, క్రిస్టల్ బాడీ, క్యాజువల్ బాడీ, దీన్నే సూక్ష్మ శరీరం, ఈ ఫిజికల్ బాడీని సెల్యులర్ బాడీ అని చెప్పొచ్చు. సెల్యులర్ బాడీ అని చెప్పొచ్చు దాన్ని. అది ఆస్ట్రల్ బాడీ వచ్చేప్పటికి మాలిక్యులర్ బాడీ అని చెప్పొచ్చు. సూక్ష్మ శరీరం అని చెప్పొచ్చు. కాషల్ బాడీ వచ్చేప్పటికి ఎలక్ట్రానిక్ బాడీ అని చెప్పొచ్చు. ఇంకా అంతకంటే కారణ శరీరం ఇది. నెక్స్ట్ ఇవన్నిటిని వాడే యూజర్ ఉంది కదా! ఆ యూజర్ ఆత్మ అన్నమాట. సో, ఈ మూడిటిని కలిపిన వ్యవస్థని జీవి అంటారు స్పిరిచ్యువల్ సైన్స్‌లో. మనం కూడా అంతేగా ఒక వ్యవస్థ. ఏమిటా వ్యవస్థ? ఒక మనిషి ఉన్నాడు. వాడు మొబైల్ వాడుతున్నాడు. వాడు యాప్స్ పెట్టి వాడతాడు. ఆ! అంతవరకు ఫిజికల్‌గా పెద్ద సమస్య కాదు. కానీ అది మొబైల్ అనేది ఒక మానసికానికి, వర్రికి కూడా కారణమవుతుంది అంటే, అది ఇగ్నోరెన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్లీ ద వర్డ్. అది కారణ శరీరం అయిందనమాట. సో, ఇక్కడ ఆత్మ ఎలాగైతే బాడీ, అస్టల్ బాడీయే నేను, ఆత్మ అనేది లేదు, యూజర్ డిఫరెంట్ కాదు అని అనుకుంటే, యూజరే బాడీ అండ్ అస్టల్ బాడీ అనుకున్నానంటే, క్యాజువల్ బాడీ వల్ల మళ్ళీ పుడతారు. సో, జీవ్ అనేది అర్థమైంది కదా! రేపు ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం.